శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు, ఈ రోజున ఈ రాశి వారి ఇంట్లో ఒక పచ్చి నిజం బయటపడబోతోంది. ఏమిటి ఆ నిజం అంటే, మీ ఇంట్లో పరిస్థితులు ఈ నిజంతో మారబోతున్నాయి. ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ ఆలోచనలు, మీ శారీరక స్థితి, కుటుంబ పరిస్థితులు, వ్యాపార వ్యవహారాలు, సంపాదన మార్గాలు, విద్య, ప్రేమ, సంబంధాలు ఇవన్నీ కూడా సానుకూలంగా సవాళ్లతో ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి చిన్న చిన్న ఆలోచనల చలనం ఈ రోజు కానవస్తోంది. మీరు ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరిగ్గా ఫలించలేదు అనే ఒక భావన, ఒక ఆలోచన మిమ్మల్ని తట్టి లేపుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి, అంటే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఎవరి మాటలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఈ సమయంలో ధ్యానం లేదా చిన్న ప్రాంతంలో పూజ చేసి పని ప్రారంభిస్తే సానుకూలత పెరుగుతుంది. ఇక ఉద్యోగ వర్గానికి ఈ రోజున చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు మీరు చేసిన పని పట్ల ప్రశంసించవచ్చు, కానీ కొంతమంది అసూయతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో ముఖ్యమైన ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకపోవడం వల్ల లాభం కలగొచ్చు. ఆలోచించి జాగ్రత్తగా సమాధానం ఇవ్వడం అవసరం. వ్యాపార మార్గానికి ఈ రోజున కొత్త అడ్డంకులు, అలాగే కొత్త ఆర్డర్లు, కాంట్రాక్టులు వచ్చే సూచనలున్నాయి. ఏకఛత్రాధిపత్యం అనుభవించవచ్చు. కుదిరిన డీల్ కి కుదరని షరతులు అనేవి చేర్చబడ్డాయా అంటూ జాగ్రత్తగా చదవాలి. వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య చిన్న మాట పెరగొచ్చు. అందుకే మీ యొక్క చింతనలో చాతుర్యం వాడండి. ఇటీవల ఖర్చులు ఎక్కువ అయ్యాయి అనిపిస్తే ఇప్పుడైనా ఇక దాన్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో అనవసరమైన షాపింగ్లు, లోన్లు తీసుకునే ప్రయత్నాలు తగవు మీకు. 1కి 2 సార్లు ఆలోచించండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే గనక రాత్రి 8 గంటల తర్వాత ఇవ్వడం మానుకోవడం మంచిది. లక్ష్మీదేవిని ఈ సమయంలో పంపించొద్దు. ఇక కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఉదయం పూట పిల్లలతో గడిపే సమయం ఉత్సాహాన్నిస్తుంది. జీవిత భాగస్వామి మాటలు కొంత గమనించాలి. ఏ చిన్న తేడా లేకుండా భావోద్వేగంగా మారి పెద్ద వాదనకు దారి తీయొచ్చు. సాయంత్రం 7 తర్వాత కుటుంబానికి సరైన సమయం కేటాయిస్తే పరిస్థితి చెక్కబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క నిజం మీ ఇంట్లో బయటపడుతుంది. ఈ రాశిలోని వారు ఎవరైతే ప్రేమలో ఎక్కువగా ఉన్నారో ముఖ్యంగా వారు జాగ్రత్త. యువత ఈ రోజు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వేరే వ్యక్తుల మాటల వల్ల తప్పుడు అవమానాలు కలగొచ్చు. చిన్నపాటి వాగ్వివాదం పెద్ద సమస్యగా మారకముందే ఓపికగా ఎదుర్కోండి. మీ యొక్క చాటింగ్ లేదా ఫోన్ సంభాషణ ఈ రోజున మీ ఇంట్లో తెలిసిపోబోతుంది. కాబట్టి ఈ విషయం ఇంట్లో తెలిసినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపికగా సహనంగా ఉండి ఇంట్లోని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అది ప్రేమ అయినా లేదా ధనం సంబంధిత అప్పులు అయినా, ధనం విషయంలో తీసుకున్న నిర్ణయమైనా. అలాగే మధ్యాహ్నం తర్వాత మిత్రులతో చర్చలు చేయడం ద్వారా కొత్త ఆలోచనలు వస్తాయి. ఇక ఈ రోజు కొంచెంగా చదువుపై శ్రద్ధ పెంచడానికి మ్యూజిక్ లేదా చిన్న బ్రేక్ ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు నడుము, మెడ, తలనొప్పి సమస్యలు ఉండొచ్చు.
విశ్రాంతి మాత్రం తప్పక తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది.